లోక్సభ ఎన్నికలకు ఈసీ గెజిట్ విడుదల చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల 3వ విడత నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 3వ ఫేజ్లో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల్లోని 94 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, గోవా, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలోని లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. మే 7న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఈసీ తెలిపింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మే 7న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది కదా. 3వ విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏంటి ఈసీ ఏం విడుదల చేసింది, వివరాలేంటి? నవీన్, 2024 సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 ఫేజుల్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా 2 ఫేజులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు జారీ చేశారు. ఏప్రిల్ 19వ తేదీన తొలి దఫా ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఏప్రిల్ 26న 2వ దఫా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు మే 7కు సంబంధించినటువంటి నోటిఫికేషన్, మే 7వ తేదీన జరగబోయే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. సో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26 తర్వాత మే 7వ తేదీన జరగబోయే 3వ ఫేజ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో 4వ ఫేజ్ లో జరగబోతున్నాయి మే 13వ తేదీన. దానికి సంబంధించి ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఆ తర్వాత మే 20, మే 25, జూన్ 1వ తేదీన ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు 2 నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ రోజు విడుదల చేసింది మే 7వ తేదీన జరగబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ 7 ఫేజుల్లో కూడా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో ఈ 7 ఫేజులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఇచ్చినటువంటి 3వ నోటిఫికేషన్ లో కూడా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. వీటితో పాటు అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రాలకు సంబంధించి 12 రాష్ట్రాలు, మొత్తం 3వ ఫేజ్ లో 12 రాష్ట్రాలు, 94 లోక్సభ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 19 చివరి తేదీ, అదేవిధంగా నామినేషన్ల పరిశీలనకు ఏప్రిల్ 20 చివరి తేదీ, నామినేషన్ల ఉపసంహరణ 22వ తేదీ చివరి తేదీ అవుతుంది. ఎన్నికల పోలింగ్ మే 7. అదేవిధంగా అన్ని కలిపి 7 ఫేజ్లు పూర్తయిన తర్వాత అన్నిటికీ కలిపి ఒకేసారి జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతుంది. నవీన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.